హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఫాలోవర్, మన సబ్స్క్రైబర్ కరెక్ట్గా గెస్ చేశారు. T20 వరల్డ్ కప్ సెంటిమెంట్స్ అన్నిటినీ పటాపంచలు చేసి T20 వరల్డ్ కప్ టీమిండియా కైవసం చేసుకుంటుంది అని. సో దానికి గాను మన సబ్స్క్రైబర్కి వాట్ ఏ వండర్ఫుల్ ప్రెడిక్షన్ అని కూడా నేను రిప్లై కూడా చేశాను. ఇప్పటికీ వీడియోలో కూడా చెప్తున్నాను, చాలా మంచి ప్రెడిక్ట్ అయితే చేయడం జరిగింది. సో మరి మొత్తానికి మంచి మంచి రికార్డులను అయితే కొల్లగొట్టి మంచి విజయాన్ని అయితే సంపాదించింది టీమిండియా. సో ఈ మ్యాచ్ గురించి చాలానే ఉన్నాయి డిస్కస్ చేసుకోవాల్సినవి. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది న్యూజిలాండ్. దానికి తగ్గట్టుగా ఇండియాకి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. గుడ్ లూజ్ టు టాస్ అని చెప్పుకోవచ్చు. టీమిండియాకి మంచి ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించడం జరిగింది. ఫస్ట్ ఓవర్లో 17 రన్స్ 17 రన్స్ వచ్చినప్పటికీ సెకండ్ ఓవర్లో మాత్రం 5 రన్సే రావడం జరిగింది. తర్వాత నుంచి థర్డ్ ఓవర్ నుంచి ఫైర్ వర్డ్స్ అయితే మొదలయ్యాయి. అక్కడ నుంచి పవర్ ప్లేలో కూడా చాలా మంచి స్కోర్ అయితే పుటప్ చేయగలిగింది. ఇద్దరు ఓపెనర్స్ నుంచి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. అభిషేక్ శర్మ బయలాటరల్ సిరీస్లో అగెన్స్ట్ న్యూజిలాండ్ ఏ ఫామ్ అయితే ఉందో అదే ఫామ్ని ఫైనల్స్లో కూడా చేయటం విశేషం. అది కూడా న్యూజిలాండ్ పైన. న్యూజిలాండ్ కొరకే దాచుకున్నాడా ఈ సర్ప్రైజ్ ప్యాకేజ్ అనేది అందరికీ అనుమానాలు రాక మానదు. సో 98 ఓపెనింగ్ స్టాండ్ వచ్చింది. 98 ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత 52 రన్స్ వేసి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు రచిన్ రవీంద్ర బౌలింగ్లో. తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేసిన ఆనందం ఎంతసేపు కివీస్కి నిలవలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే అభిషేక్ శర్మ మొమెంటం వదిలేసి వెళ్ళిపోయాడో అక్కడి నుంచే ఇషాన్ కిషన్ మళ్ళీ తగులుకోవడం విశేషం. తను 23 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. అంతకంటే ముందు సెట్ అయినటువంటి సంజు శాంసన్ బ్యాక్ టు బ్యాక్ 50s అయితే చేయటం మరో విశేషం. ఈ రివ్యూ అయిపోయిన తర్వాత సంజు శాంసన్ గురించి చాలానే చెప్పాలి, నేను చెప్తాను. సో 33 బాల్స్లో తను 50 చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆగకుండా మరొక సెంచరీని అయితే చేజార్చుకున్నాడు. 89 రన్స్ అయితే స్కోర్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య 103 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఇషాన్ కిషన్ 54 రన్స్ వేసి అవుట్ అయిన కొద్దిసేపటికే సంజు శాంసన్ కూడా అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ ఇలా వచ్చాడు, అలా వెళ్ళిపోయాడు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం ఇనీషియల్ స్టేజ్లో తను స్లోగా ఆడటం వల్లే కొంచెం స్కోరింగ్ రేట్ అనేది తగ్గినప్పటికీ లాస్ట్ ఓవర్లో శివన్ దుబే వచ్చి కవర్ చేయాల్సి వచ్చింది. 18 రన్స్ వేసి హార్దిక్ పాండ్యా అవుట్ అయినాక తిలక్ వర్మ స్లోగా ఆడినప్పటికీ శివన్ దుబే లాస్ట్ ఓవర్లో 24 రన్స్ పిండుకోవడం జరిగింది. ఆ ఓవరే మ్యాచ్ విన్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. సో 255 స్కోర్ చేసి 5 వికెట్స్ని అయితే లాస్ అయింది. అయితే అక్కడక్కడ క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు అన్న విషయం అంటే క్రికెట్లో ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని కోల్పోయింది న్యూజిలాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు దగ్గర ఒక 4-5 హాఫ్ ఛాన్సెస్ని అయితే కన్వర్ట్ చేసుకోలేకపోయింది న్యూజిలాండ్. అయితే తర్వాత నుంచి నిషామ్ 3 వికెట్లు తీసుకున్నప్పటికీ స్కోరింగ్ రేట్ని అయితే ఆపలేకపోయారు. అయితే 270, 280 ఒకనొక స్టేజ్లో వచ్చే టైం కూడా కనబడింది టీమిండియాకి. బట్ 19 ఓవర్స్కి 229 రావడం వల్ల దాన్ని కొంచెం ఎక్స్పెన్సివ్ మ్యాక్సిమైజ్ అయితే చేసుకోగలిగింది లాస్ట్ ఓవర్ని. దానివల్లే 250 వరుసబెట్టి మ్యాచెస్లో 250 కొట్టినటువంటి టీం ఫస్ట్ జింబాబ్వే తర్వాత ఆ తర్వాత సెమీఫైనల్స్లో మళ్ళీ ఇప్పుడు ఫైనల్స్లో 250 స్కోర్స్ అయితే పెట్టడం విశేషం. సో 255
256 టార్గెట్ అయితే న్యూజిలాండ్ ఎదుట ఉంచింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్కి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ. అయితే వాళ్ళకి స్టార్టింగ్లో కొంచెం స్టార్ట్ అయితే వచ్చింది, 31 స్టాండ్ అయితే వచ్చింది. 31 స్టాండ్ వచ్చినప్పటికీ 9 రన్స్ వేసి ద డేంజరస్ ఫినాలిన్ అవుట్ అవ్వడం జరిగింది. ఫినాలిన్ అవుట్ అయిన కొద్దిసేపటికి రచిన్ రవీంద్ర కూడా నో స్కోర్ డిస్టర్బెన్స్ 1 రన్ యాడ్ చేసి స్కోర్ బోర్డుకి 36 స్కోర్ ఉన్నప్పుడు కూడా అవుట్ అయ్యాడు. అవుట్ అయినాక మళ్ళీ 47 దగ్గర థర్డ్ వికెట్ కూడా కోల్పోవడం విశేషం. అయితే ఈ క్రమంలో 5 వికెట్స్ కోల్పోయేసరికి స్కోర్ 72. ఈ టైంలో డారెల్ మిచెల్, మిచ్ శాంక్నర్ కొంతవరకు ఆకట్టుకోగలిగారు వాళ్ళ యొక్క నాక్స్తో. బట్ టిమ్ సిఫర్డ్ ఎప్పుడైతే 52 రన్స్ వేసి అవుట్ అయినాక 23 బాల్స్లో 50 చేసి అవుట్ అయినాక ఒక పార్ట్నర్షిప్ స్లైట్లీ బిల్డ్ అయింది. అయితే అక్షర్ పటేల్ ఎప్పుడైతే వచ్చాడో సెట్ అయినటువంటి బ్యాటర్స్ని కూడా అవుట్ చేయడం విశేషం. అండ్ బుమ్రా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడం వల్ల జేమ్స్ నిషామ్ది అదేవిధంగా సెట్ అయినటువంటి శాంక్నర్ది తీసుకోవడం వల్ల మళ్ళీ మొమెంటం డ్రైవర్ సీట్లో, ఎప్పటి నుంచో ఇండియా డ్రైవర్ సీట్లోనే ఉంది. కాకపోతే ఇంకా విజయ లాంఛనాలు అయితే అంబరాలను అందుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే టోటల్గా అభిషేక్ శర్మతో బౌలింగ్ చేయించి వికెట్ అయితే రాబట్టగలిగింది. సో టోటల్గా ఎక్స్ట్రాస్ ఇండియా 12 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది. న్యూజిలాండ్ నుంచి ఇద్దరు ఆకట్టుకున్నారు. శాంక్నర్ 43 రన్స్ వేయగా 52 మన సిఫర్డ్ చేశాడు. 17 రన్స్ మాత్రం డారెల్ మిచెల్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు మినహాయిస్తే ఎవరు కూడా డబుల్ ఫిగర్స్కి అయితే రాలేకపోయారు. సో ఇక 2 సైడ్స్ నుంచి వికెట్స్ కనుక చూస్తే రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ తలా ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. జేమ్స్ నిషామ్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఎక్స్ట్రాస్ 27. ఇండియా వైపు అక్షర్ పటేల్ 3 for 27, మెజిషియన్ బుమ్రా 4 for 15 అండ్ హార్దిక్ పాండ్యాతో పాటు వరుణ్ చక్రవర్తి ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం విశేషం. ఎక్స్ట్రాస్ 12. ఇకపోతే సంజు శాంసన్ గురించి మనం చాలానే చెప్పుకోవాలని చెప్పాను కదా. సంజు శాంసన్ స్టోరీ మరొకసారి మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే సంజు శాంసన్ లీగ్ మ్యాచెస్లో బెంచ్ పైన కూర్చున్నాడు. బయలాటర్ సిరీస్ జరిగేటప్పుడు ఫామ్లో లేడు. కట్ చేస్తే వర్చువల్ ఫైనల్స్లో 97, సెమీఫైనల్స్లో 89, ఫైనల్స్లో 89, లీగ్ మ్యాచెస్లో సూపర్ 8లో ఒక 24 ఉంది. తర్వాత అంతకంటే ముందు నమీబియాతో జరిగినటువంటి మ్యాచ్లో 22 ఉంది. ఆ నాక్స్ కూడా కొంచెం బిల్డ్ అయింది కాన్ఫిడెన్స్. సో తర్వాత నుంచి సచిన్ తెండూల్కర్ గారి దగ్గర నుంచి ఎప్పుడైతే గైడెన్స్ తీసుకున్నాడో తను స్టాండింగ్ పొజిషన్ కూడా మార్చుకున్నాడు. ఎవరైనా ఊహించి ఉంటారో 5 మ్యాచెస్లో 320 రన్స్ వేసి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. గైస్, నేను మీ ముందు గర్వంగా చెప్తున్నాను, వరల్డ్ కప్ గెలిచిన మూమెంట్ ఒక ఎత్తు అయితే సంజు శాంసన్ సాధించిన అచీవ్ మరో ఎత్తు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే సంజు శాంసన్ గనక ఆ వర్చువల్ ఫైనల్లో 97 ఆడకపోయి ఉండుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ ద రిప్లై. వరల్డ్ కప్ గెలిచినందుకు మనకు ప్రౌడే, కానీ సంజు శాంసన్ సాధించిన అచీవ్ మరో ఎత్తు. సో ఖచ్చితంగా మంచి నాక్స్ అయితే ఆడటం జరిగింది. క్రూషియల్ స్టేజ్లో, ప్రెషర్ని ప్లెజర్గా తీసుకొని మంచి నాకైతే ఆడటం జరిగింది. కాబట్టి అహ్మదాబాద్ గురించి మనం మాట్లాడుకోవాలి. అహ్మదాబాద్లో మనకు 2023లో ఏర్పడినటువంటి గాయం, దాన్ని తుడిచిపెట్టుకున్నాము, రణరంగంగా మార్చేసాము. దాన్ని మొత్తానికి విశ్వ విజేతకు
మారు పేరు అహ్మదాబాద్ అని కూడా ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఇది ఒక సువర్ణమైన గమనం అని చెప్పుకోవచ్చు. సో చాలా మంచి మ్యాచ్. సో మొత్తానికి 159 రన్స్ అయితే స్కోర్ చేసి ఆల్అౌట్ అవ్వడం వల్ల 96 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని టీమిండియా సొంతం చేసుకుంది. టీమిండియా ఈ కప్ లిఫ్ట్ చేయడం వల్ల ఒక రికార్డ్ అయితే సృష్టించింది. ఇప్పటి వరకు ఏ డిపెండింగ్ ఛాంపియన్ వాళ్ళ టైటిల్ని రిటైన్ చేసుకోలేదు. అది టీమిండియా చేసింది. నెక్స్ట్ థర్డ్ టైం T20 ఛాంపియన్, ద ఫస్ట్ ఎవర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టీమిండియా. అది రికార్డు సృష్టించింది. బ్యాక్ టు బ్యాక్ టైటిల్ని సాధించడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇట్స్ నాట్ ఎ జోక్. దాన్ని టీమిండియా చేసింది. అఫ్కోర్స్ ఎన్నో 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 అప్స్ అండ్ డౌన్స్ అయితే వచ్చాయి టీమిండియాకి. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చాలా మాటలన్నారు. బట్ దాని నుంచి వచ్చిన కంబ్యాక్ నిజంగా రికీ పాంటింగ్ గారు చేసినటువంటి ప్రెడిక్షన్ అయితే వచ్చేసింది గైస్. రికీ పాంటింగ్ గారు ఏం చెప్పారంటే టీమిండియా ఖచ్చితంగా ఫైనల్స్కి వస్తుంది అని చెప్పారు. ఫైనల్స్కి రావడమే కాకుండా ఫైనల్స్లోనూ టైటిల్ ఎగరవేసుకుంది. పాకిస్తాన్ మొహమ్మద్ ఆమిర్ సెమీఫైనల్స్కి టీమిండియా రాదు, ఒకవేళ ఫైనల్స్కి వస్తే ఫైనల్స్లోనూ చిత్తుగా అవుతుంది అని చెప్పిన ఆమిర్కి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏం సమాధానాలు చెప్పుకుంటాడనేది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వరల్డ్ కప్ మొమెంటంలో నాట్ ఓన్లీ ఇండియా, ఇన్ని మ్యాచెస్ అయినాయి కదా, మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూమెంట్ని నాతో పంచుకోండి. ఐ విల్ గివ్ ద రిప్లై. నేను మీతో పంచుకోవాలి అంటే ఇండియా మ్యాచెస్ కాకుండా ద ఫస్ట్ ఎవర్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నేను చెప్తాను ఈ వరల్డ్ కప్కి ద హైలైట్ మూమెంట్గా. అదేవిధంగా అప్సెట్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాని జింబాబ్వే అప్సెట్ చేయటం నాకు ద బెస్ట్ మొమెంటంగా ఈ 2026 వరల్డ్ కప్ అని చెప్పుకోవచ్చు. మరొకసారి మన ఛానల్లో నేను చెబుతున్న మాట, అసోసియేట్ నేషన్స్ చాలా మంచి ఫైట్ ఇచ్చింది గైస్. వారికి పదే థ్యాంక్స్ అయితే చెప్పాలి. పెద్ద టీమ్స్కి అడలెత్తిచ్చింది. ఒక ఓమన్ మినహాయిస్తే మిగతా ప్రతి అసోసియేట్ నేషన్స్, ఇటలీ కావచ్చు, ప్రతి ఒక్క అసోసియేట్ నేషన్ పెద్ద టీమ్స్కి భయాన్ని పుట్టించింది. సో రానున్న జనరేషన్లో ఈ అసోసియేట్ నేషన్స్ మంచి నేషన్స్గా ఎదుగుతాయి. ఎదగాలని కూడా మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్స్ ఏముందంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.